భాగంగా ఇప్పుడు అక్కడ పెద్ద జీఎం గారు చిన్న జీఎం గారు ఆయన వారసుడు కూడా ఉంటారు. వాళ్ళకి ఏడాదికి ఎంత అని చెప్పి వాళ్ళ మెయింటెనెన్స్ కి వాళ్ళ దగ్గర శిష్యులు నిరంతరం వేదాలు నేర్చుకుంటా ఉంటుంటారు, ఇవన్నీ ఉంటుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి యాక్టివిటీల్లో ఇక్కడ ఇది నడుస్తుంటది. ఆ తరపున ఇక్కడ ఈ కలెక్షన్స్ దగ్గర ఒక మనిషి ఉండాలి వాళ్ళ తరపున. అట్లాగా ఉన్నటువంటి వ్యక్తి ఇతను. ఉన్నటువంటి వ్యక్తి కాస్త అక్కడ అందులో ఎక్కడ ఎవడూ తినకుండా చూడాల్సిన ఈ మనిషి డాలర్లని ఏళ్ల తరబడి, ఒకటి రోజు కాదు, 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి అతను ఎప్పటి నుంచి అయితే ఆ పొజిషన్లో ఉన్నాడో అప్పటి నుంచి కూడా డాలర్ల వరకు తీస్తున్నాడు. జనాలు కూడా అది కనిపెట్టకుండా ఉన్నది. వీళ్ళని తనిఖీ చేయరు. మిగతా మీరు ఎవరినైనా సరే లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు చేస్తారు తనిఖీ. ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని దండం పెడతారు అక్కడ. వాళ్ళందరూ వీళ్ళే కదా సేవాభావంతో ఉండేటటువంటి. అది వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. దాంతో ఎక్కడెక్కడో ల్యాండ్స్ కొనుక్కున్నాడు, ఆ రేట్లు పెరిగిపోయినాయి, 100 కోట్ల అధిపతి అయిపోయాడు అతను. ఆ రోజున ఆ దేవుడి దీని వల్లనే దొరికాడు అనుకోవాలి అతను. దొరికిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే భయపడిపోయాడు. భయపడిపోయినప్పుడు ఆ భయంలో చెప్పేశాడు. అంటే ఫస్ట్ టైం పోలీస్ ట్రీట్మెంట్ కదా, నేను ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాను, ఇదే మొదటిసారి ఇట్లా దొరకదు. ఇది వినగానే పోలీసులు కంగారు పడి ఉన్నతాధికారులకి చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు జిల్లా ఎస్పీ స్థాయి అధికారి, ఆ పై స్థాయి అధికారులు అందరూ దాని మీద చర్చించారు. ఇక్కడ ఈవోతో కూడా చర్చించారు. ఎందుకని? ఇతనికి అప్పుడు వాళ్ళ కుటుంబాన్ని పిలిపించారు. కుటుంబాన్ని పిలిపించాడు.